ఓం నమ శివాయ. మనం ఇప్పుడైతే కాశీలో ఉన్నాము. ముక్తికి పుట్టినిల్లు కాశీ. కాశీ విశ్వనాథ్ అనుగ్రహం పొందాలంటే మనం ఏ జన్మలోనో ఎంతో పుణ్యం చేసింటే కానీ ఈ అనుగ్రహం అనేది దొరకదనమాట. అలాంటిది నాకైతే ఈ అదృష్టం దొరికింది ఈ రోజున. కాశీలో ప్రవేశించాలంటే ముందుగా కాలభైరవుని అనుగ్రహం అనేది ఉండాలి. కాశీ అంటే వినడానికి కాదు. నాకు నండూరి శ్రీనివాస్ గారి వీడియో చూసి ఆ వీడియో చూసినప్పుడు నాకు కాశీ వెళ్ళాలనే కోరిక అనేది చాలా ఉండేదన్నమాట. ఎలాగైనా కాశీ వెళ్ళాలి అని. నా చిన్నప్పుడు మా నాన్నగారు కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్తే మనకి ముక్తి దొరుకుతుంది అని మాట్లాడుకునేవాళ్ళు. మా వాళ్ళు చనిపోయేలోపు ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి అని అనుకునేవాళ్ళు. కానీ కాశీ అనేది ఎవరో చెప్తేనే ఎవరో వింటూనే కాదు, మనం వస్తేనే ఆ అనుభూతి అనేది పొందగలం మనము. అలాంటి అనుభూతి నాకైతే కలిగింది. ఇక్కడ ఈ గంగా స్నానం చేస్తున్నాం చూడండి. మేము ఈ గంగలో ఒక్కసారి మునిగినామంటే మనకి ఇంకా చెప్పలేను నేను, అంత అనుభూతి అనేది కలిగింది నాకు, అంత సంతోషం అనేది అయింది. అలాగే ఇక్కడ కాశీ విశ్వనాథ్ నామాలు 3 నామాలు అయితే ఇంకా చెప్పలేను అనమాట. అంత బాగా అనిపించింది నాకు. ఇక్కడైతే నాకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బొట్టు పెట్టించుకుంటూ అలాగే ఇక్కడ పక్కలోనే పిండ ప్రదానాలు అనేది పెడతారు. ముఖ్యంగా ఇక్కడ బోటు దగ్గర. అలాగే ఇక్కడే మనకి గంగా హారతి కూడా అవుతుంది 7 గంటలకి సాయంత్రము. చూడండి. ఈ కాశీ వీధుల్లో నడుస్తూ వెళ్తుంటే నాకు ఒక కలలా అనిపించింది. నేనేనా ఈ కాశీకి వచ్చింది అని అనిపించింది నాకు. అంత బాగా అనిపించింది అనమాట నాకు. అలాగే ఇక్కడ బోట్ ఎక్కాము. ఒక్కరికి బోట్లో 200. బోట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక నంబర్కి 200. ఇక్కడ 80 ఘాట్లు ఉంటాయన్నమాట. ముఖ్యంగా మణికర్ణిక ఘాటు, హరిశ్చంద్ర ఘాటు ముఖ్యంగా చూడవలసినవి. మనము తిరిగి అయినా చూడవచ్చు, లేకుంటే బోట్లో అయినా వెళ్ళి చూడవచ్చు. మేము తిరిగి చూసే అంత టైం లేదు కాబట్టి మేమైతే బోట్లో వెళ్తున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్క ఘాటుకి వెళ్ళి అక్కడ చూసి నమస్కారం చేసుకొని ఇక గంగమ్మను చూసుకుంటూ వెళ్తున్నాము. గంగమ్మ చూడండి ఎంత అందంగా ఉరకలు వేస్తూ ఉందో. ఈ గంగమ్మ ఆ మహాశివుని పైనుండి తాండవం చేసుకుంటూ కిందికి ఉరకలు వేసుకుంటూ పరుగులు తీస్తూ వెళ్తుంది గంగమ్మ తల్లి. ఒక్కసారి గంగమ్మను చూసి నమస్కారం చేసుకోండి. అలాగే ఆ పక్కనుండ ఘాట్లను కూడా చూడండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. 80 ఘాట్లు ఉన్నాయి. మనము యా ఘాటు దగ్గరైనా స్నానం అయితే చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు మనము కుంభమేళ సమయంలో కాశీకి వచ్చాము కాబట్టి అంతలక్క ఫుల్ రష్ అనేది ఉంది. మనం మామూలు టైంలో వస్తే ఏం రష్ అనేది ఉండదన్నమాట. మీరు ఎప్పుడైనా రావచ్చు.
ఎంతటి పుణ్యక్షేత్రం అంటే ఇది, అదృష్టం ఉండాలి ఇక్కడికి రావడానికి అని అనిపించింది నాకైతే అదృష్టం అని అనుకోవాలి. ఎంతోమంది తలుచుకుంటే వెళ్ళాలి అని అనుకునే క్షేత్రం అయితే కాదు ఇది. మనకి ఆ శివయ్య దర్శనం ఉంటేనే, అనుగ్రహం ఉంటేనే ఈ క్షేత్రానికి రాగలము. చూడండి గంగమ్మ. అలాగే ఇక్కడ ఘాట్లన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం మేము. మనము ఇంద్రా ఫిలిం సినిమా చూసింటాం కదా. ఆ ఇంద్రా సినిమాలో ఇక్కడ బ్రహ్మానందము, సోనాలి బింద్రే, ఇలా చిరంజీవి గారు వీళ్ళందరూ ఈ షూటింగ్ ఇక్కడ తీశారనమాట. ఇంద్రా ఫిలిం అనే కాదు, ఇంకా చాలా ఫిలిం షూటింగ్ అయితే ఇక్కడ తీశారు. మెయిన్గా అంటే ఇంద్రా మూవీ మాకు గ్యాప్ వచ్చింది, దాని గురించి మాట్లాడాము. ఇక్కడ గంగా హారతి కూడా చేస్తారు 7 గంటలకి. బోట్ నుండి చూడొచ్చు. అలా చూడాలి అనుకుంటే వాళ్ళకి సపరేట్గా మనము మనీ అయితే పే చేయాలన్నమాట. హారతి మనం బయట నుండి చూడొచ్చు, లోపల నుండి కూడా చూసుకోవచ్చు. గంగా హారతి అయితే మేము మిస్ అయిపోయామన్నమాట. మేము పోయినప్పుడు కుంభమేళా జరుగుతుండే, చాలా క్రౌడ్ ఉంది కాబట్టి మాకు గంగా హారతి లేదు. శివరాత్రి రోజు అయితే ఉంటుంది అని చెప్పారు. మీరు ఎవరైనా శివరాత్రి రోజు అక్కడ ఉన్నట్లయితే తప్పకుండా గంగా హారతిని అయితే దర్శించుకోండి. ఈ కాశీ ప్రయాణంలో కాశీ విశ్వనాథుని దర్శనం తర్వాత అంత ప్రాముఖ్యమైనది ఈ గంగా హారతి అన్నమాట మనకి. కాబట్టి ఎవరు గంగా హారతిని మిస్ కావద్దండి. ఈ కాశీకి ఎన్నోసార్లు రావాలి అనుకుంటూనే ఉన్నాను, కానీ ఇప్పటికి కుదిరింది ఆ శివయ్య ఆశీర్వాదం వల్ల. ఈ బోట్లో కూర్చొని ఈ ఘాట్లన్నీ చూస్తుంటే అదో రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుండింది నాకైతే. ఫుల్ నా మనసు అయితే సంతోషంతో పరుగులు తీస్తుంది అంటారు కదా, అలా అనిపించింది నాకు. ఇది మణికర్ణిక ఘాట్ అనమాట. ఇక్కడే ఎవరు చనిపోయినా అక్కడే కాలుస్తారు. ఆ కట్టె అనేది ఆరనే ఆరదు, అంత త్వరగా ఇంకొకరు శవం అయితే వస్తుంది. అక్కడ వచ్చి శవం కాల్చి అక్కడే ఆ బూడిదని తెచ్చి అక్కడ గంగలో కలిపేస్తారు. చూడండి, ఇది టైం ఉండే వాళ్ళు అయితే లోపలికి కూడా అనుమతి చేస్తారు, అలా కూడా వెళ్ళచ్చు. మెయిన్గా ఇక్కడ చూడవలసింది ఇవే అనమాట. మణికర్ణిక ఘాటు, హరిశ్చంద్ర ఘాటు. ఆ శివయ్యను స్వయంగా దర్శించుకోవాలంటే మనము విశ్వనాథుని ఇక్కడే అనమాట ఆ స్వామి ఉండేది అని అందరూ అంటారు. కాశీవాస అని అంటారు కదా, అలాగే ఈ స్వామి ఇక్కడ శ్మశానంలోనే కొలువై ఉంటాడు అని అంటారు. ఆ గంగమ్మ తల్లి చూడండి ఎంత ఆనందంగా ఆటలాడుతుందో కదా.
ఈ గంగలో వచ్చి 3 సార్లు మునిగి ఏమో ఒకటి మనకి ఇష్టమైన వస్తువు వదిలేయాలి, అప్పుడే మంచి జరుగుతుంది అని అంటారు పెద్దలు. కాశీలో చనిపోయిన వారికి ముక్తి అనేది లభిస్తుంది. ఇక్కడ మనకి హరిశ్చంద్ర ఘాట్లో హరిశ్చంద్ర స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం నేను పూర్వం హరిశ్చంద్ర మహారాజు గారు ఉండేవారు. ఆయన ఎప్పుడూ సత్యమనే పలుకుతూ ఉండేవాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి ఎలాగైనా ఆయన చేత అసత్యమును పలికించాలి అని అనుకుంటాడు. అప్పుడొచ్చి మహారాజా నాకు కొంత ధనం కావాలి అని అడుగుతాడు. ఎంత ధనం కావాలో తీసుకోండి స్వామి అని చెప్తాడు ఆ హరిశ్చంద్ర మహారాజు. ఇప్పుడు వద్దులే, నేను తర్వాత తీసుకుంటాను ధనాన్ని అని చెప్తాడు విశ్వామిత్ర మహర్షి. తర్వాత కొన్ని రోజులైనకి ఒక 3 కన్యలను తీసుకొని వచ్చి వీళ్ళని పెళ్లి చేసుకో మహారాజా అని చెప్తాడు. అప్పుడు ఆ మహారాజు నేను ఏకప్రతివ్రతుడిని, నేను ఒకే భార్య నాకు అని చెప్తాడు. సరే అని అప్పుడు విశ్వామిత్ర మహర్షి నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేయి అని అడుగుతాడు. సరే తీసుకోండి స్వామి అని ఇచ్చేసి కట్టుబట్టలతో పెళ్ళాము పిల్లోడితో బయటకు వచ్చేస్తారు ఆ మహారాజు. అప్పుడు ఈ కాశీకి వచ్చి కాశీ ఘాట్లో కాటకాపురిగా పనిచేస్తాడు. ఇక్కడే అందుకోసమే ఈ కాశీ ఘాట్ని హరిశ్చంద్ర ఘాట్ అని అంటారు. తన బిడ్డని భార్యను కూడా ఇక్కడే పోగొట్టుకుంటాడు కాబట్టి హరిశ్చంద్ర మహారాజు. ఇప్పటికీ ఆయన తలుచుకుంటే ఎన్నో పాపాలు ఎన్నో దోషాలు మనకి పోతాయి. ఇక్కడైతే ప్రపంచంలో ఎక్కడైనా మనము శ్మశానం అంటే భయపడతాము, కానీ ఇక్కడ మాత్రము శ్మశానం అంటే ఆ దేవుని స్వరూపంగా కొలుచుకుంటాము. ఇక్కడ ఒక టెంపుల్ వంగినట్లు కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ పేరు రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అని పేరు. ఈ టెంపుల్ ఒక తల్లి బిడ్డకు ప్రతీకగా ఉంటుంది. ఒకరోజు ఒక పిల్లవాడు వాళ్ళమ్మ రుణం తీర్చుకోవాలని ఈ టెంపుల్ కట్టిస్తాడు. రుణం తీరిపోయినట్లయితే స్ట్రైట్గా నిలుచుకుంటుంది, లేకుంటే వంగిపోతుంది అని. పొద్దున్న లేచి చూసేసరికి వంగిపోయి ఉంటుంది. అంటే తల్లి బిడ్డ రుణం ఎప్పటికీ తీర్చలేనిది అని ఈ టెంపుల్కి అర్థం అన్నమాట. ఇక మనం బోట్లో అయితే అన్నీ తిరిగేసాము, అన్ని ఘాట్లు. ఇక చివరిగా గంగమ్మకు పసుపు కుంకుమ అర్పించి దండం అయితే పెట్టుకొని బోటు దిగేసాము. బోట్ దిగేసి ఇప్పుడైతే దర్శనానికి క్యూలోకి అయితే వెళ్తున్నాము. ఆ క్యూ చూడండి ఎంత పొడవు ఉందో. ఇక్కడైతే నవగ్రహాలకు ఒక టెంపుల్ ఉంది. ఇంకా క్యూలో అయితే అక్కడ విశ్వనాథునికి అభిషేకానికి అయితే నీళ్ళు అమ్ముతున్నారు, అదైతే మేము తీసుకున్నాము. మనమే అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నాగసాధువులు అలాగే అఘోరీలు అందరూ వచ్చారు అక్కడ గంగా స్నానం కోసమని. ఈ మహాశివరాత్రి అందులోనూ కుంభమేళ కాబట్టి వీళ్ళందరూ వచ్చారు. అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండడంతో మేము అక్కడే నిలిచిపోయాము సైడ్కి. అక్కడ నుండి నేను వీడియో తీసుకున్నాను. ఫస్ట్ టైం అయితే నేను వీళ్ళని చూస్తున్నాను, అఘోరీల్ని నాగసాధువుల్ని.
వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ప్లీజ్ దయచేసి ఫుల్గా చూడండి. హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ్ శంభో శంకర. మాకైతే 7-8 అవర్లు పట్టింది దర్శనానికైతే. దర్శనం చేసుకొని ఇప్పుడు బయటకు వచ్చేసాము. ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు చూడండి ఇక్కడైతే. ఇక్కడ కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకోండి టీవీలో. ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ ఒక పెద్ద త్రిశూలం ఉంటుంది. ఇక్కడ ఫేమస్ మలై అలాగే పాన్ అన్నమాట. అలాగే లస్సీ కూడా, అలాగే బనారస్ శారీస్ ఫేమస్ కాశీలో. కాశీ విశ్వనాథన్ దర్శనం చేసుకోండి. ఈ విశ్వనాథునికి ఎనీ టైం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇక మా కాశీ ట్రిప్ అయితే ముగిసింది ఇప్పటితో. సబ్స్క్రైబ్ టు కుమారి రంగా ఛానల్.